సాయంత్రం అయితే చాలు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. వేడి వేడిగా వైట్ సాస్ పాస్తా చేశాను. ఎమ్మీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ముందుగా పాస్తా బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, అలాగే నేను కార్న్ కూడా ఇందులోనే వేసాను, ఒకేసారి బాయిల్ అయిపోతాయని. ప్యాన్ లోకి ఆయిల్, బటర్ వేసుకొని ఫైన్ గా చాప్ చేసిన గార్లిక్ కూడా వేసుకొని లైట్ గా వేయించుకున్న తర్వాత స్వీట్ కార్న్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకొని లైట్ గా అలా వేయించేసుకొని 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకొని ఒకసారి అలా కలిపేసేస్తే అది చిక్కపడిపోతుంది. మనం గోధుమ పిండి వేసాం కాబట్టి. పాస్తా ఉడకబెట్టిన కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఉప్పు, మిరియాల పొడి, ఒరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మోజరెల్లా చీజ్ కానీ, చెట్టార్ చీజ్ కానీ, ఏ చీజ్ ఉంటే ఆ చీజ్ గ్రేట్ చేసుకొని వేసుకోండి. ఈ హీట్కే కలిసిపోతుంది. ఆ తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు అలాగే హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకోండి. అంతే, సాస్ రెడీ అయిపోయినట్టేను. టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం బటర్ అలాగే కొత్తిమీర వేసేసుకోండి. వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. కొంచెం లిక్విడ్ కావాలంటే కొంచెం స్టాక్ యాడ్ చేసుకోండి. అంతే.